డాక్టర్ బాలాగారు మనతో పాటు జాయిన్ అయ్యారు. డాక్టర్ బాలాగారు అంటే రాజకీయ విశ్లేషకుడు గాను, అలాగే మీరు కూడా సొంతంగా ఒక సర్వే చేయించారు కాబట్టి దాని ప్రకారం ఈ రెండింటి ప్రకారం చూస్తే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చెప్పి చూస్తే మీ ప్రొడిక్షన్ ఏంటి? మీరు ఇచ్చిన ప్రొడిక్షన్ సంబంధించిన నెంబర్స్ చూసినప్పుడు ఆ ప్రొడిక్షన్ ఇవ్వడానికి కారణాలు ఏంటి? మేజర్గా ఒకటి 2023లో కూడా మేము తెలంగాణలో సర్వే చేసాం. అక్కడ యూజ్ చేసిన ఫార్ములానే సేమ్ తెలంగాణ చేసుకున్న ఫార్ములా పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి ఈవెన్ ఆంధ్రాలో కావచ్చు లేకపోతే వేరే స్టేట్స్లో కూడా మేము ఆ ఫార్ములాని యూజ్ చేస్తున్నాము. మేజర్గా మేము యూజ్ చేసుకున్న ఫార్ములాస్ ఏంటంటే మెయిన్ ఆంథ్రపాలజీ అండ్ సైకాలజీ అండ్ క్యాప్చర్ ఇమాజినేషన్ ఆఫ్ ద పర్సన్. అంటే అక్కడ మనుషుల యొక్క శైలి ఎలా ఉంది, జీవితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఏ పార్టీకి మొగ్గు చూపుతున్నారు, ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, డెవలప్మెంట్ని కోరుకుంటున్నారా, వెల్ఫేర్స్ని కోరుకుంటున్నారా, ఏం కావాలి అంటే ఆల్ ఆస్పెక్ట్స్లో అంటే 360 degrees ఒక టెక్నికల్ మెజర్స్తో మేము అక్కడ డేటా తీయడం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్లో చాలామంది చెప్పడం ఏంటంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉన్నాయని కొంతమంది, లేదనుకుంటే పార్టీ వైజ్ పోలరైజేషన్స్ ఉన్నాయని కొంతమంది, డిఫరెంట్ యాంగిల్స్ చెప్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాలు చాలా మెచ్యూర్డ్గా ఆలోచించి ఓట్ చేయడం అనేది జరిగింది 2024లో. రీజన్ ఏంటంటే 2014, 2019 అండ్ 2024. 2014 నుంచి 2024కి ఓటింగ్ బ్యాంక్ ఒకసారి మనం చూసుకుంటే ఏజింగ్ ఫ్యాక్టర్స్లో 25 years నుంచి 55 years లోపల ఉన్న వాళ్ళు మాత్రమే డిసైడింగ్ ఫ్యాక్టర్ చేస్తున్నారు ఈసారి. ఎందుకంటే ఈ 10 yearsలో గవర్నమెంట్స్ ఎలా ఉన్నాయనేది రెండింటిని బ్యారేజ్ చేసుకున్నారు. దీంట్లో 3 partsగా డివైడ్ చేసాం మేము: రూరల్, అర్బన్, సిటీ. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అన్ని సిటీ ఏరియాస్ కానీ, అండ్ మిగతా మండలు రెవెన్యూ ఉన్నవన్నీ అర్బన్ ఏరియాస్ కింద, ఇంకా మిగతా రూరల్స్ కింద. అర్బన్ ఏరియాస్లలో, సిటీ ఏరియాలలో సిటీ ఓటర్స్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ 40 నుంచి 50 వేలు చాలా వరకు యాంటీగా ఉన్న గవర్నమెంట్కి ఉండడం అనేది మాత్రం వాస్తవమే. రీజన్స్ ఏంటి అంటే ఆ లోకల్లో ఉన్న మెచ్యూర్డ్గా ఉన్న ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చాలా డిఫికల్టీస్ ఉన్నాయి. రీజన్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్స్ అంటే రీసోర్సెస్ లేకపోవడం కావచ్చు, లేకపోతే బిజినెస్ డిఫికల్టీస్ కావచ్చు, లేకపోతే సర్కమ్స్టాన్సెస్ కావచ్చు, కాస్ట్ ఎఫెక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కానీ రూరల్ ప్లేసెస్లో మనం ఒకసారి తీసుకుంటే భారతదేశంలో ఇన్ని ఇయర్స్ నుంచి ఎక్కడ కూడా మీకు బిలో పావర్టీ లైన్లో ఉన్న ప్రజలకి బెనిఫిట్స్ని ఇస్తూ రిటర్న్లో తీసుకునే వాళ్ళమే చూసాం తప్పనిచ్చి బెనిఫిట్స్ని కంప్లీట్గా డెలివర్ చేయడం అనేది చాలా రేర్ ఆఫ్ ది రేర్ కేసెస్. ఎందుకు అంటే లోన్స్ ఇవ్వడం, ఆ లోన్స్ని సబ్సిడీలు ఇచ్చి రికవరీలు చేసుకోవడం, ఇలాంటివి ఎక్కువ చూసాం మనము. కానీ దానివల్ల జీవితాలు ఎవరు కూడా ఎక్కువ మెరుగుపడలేదు. అంటే సస్టైనబుల్ లైఫ్ స్టైల్ని వాళ్ళు రీచ్ అవ్వలేకపోయారు. లైఫ్ని రీజనింగ్ చేశారు తప్పనిచ్చి సస్టైనబుల్ లైఫ్ స్టైల్కి తెచ్చుకోవడంలో సఫలీకృతం అవ్వలేదు అనుకోవచ్చు మనం. అయితే మీ రిజల్ట్ నేను చూస్తున్నాను, మీరు ఆల్మోస్ట్ మార్జిన్ ఎంత ఉండే అవకాశం ఉందని కూడా మీరు ఇచ్చారు. దీన్ని ఎలా క్యాల్కులేట్ చేశారన్నది ఒక క్వశ్చన్ అందరికీ వస్తుంది. ఏమంటారు, ఏంటి అసలు మీరు మార్జిన్ ఎవరికి కూడా హార్డ్లీ మీకు 2 to 3% లేదంటే 4% మధ్యలోనే ఉంటుంది తప్పనించి దానికంటే మించి ఎక్కువ పర్సంటేజ్లో మార్జిన్ వస్తుంది అనుకోవడం మాత్రం అసాధ్యం. రైట్. ఏ వ్యక్తి గెలిచిన 175 స్థానాలలో 5,000 నుంచి 10,000 మధ్యలో, 15,000 మధ్యలోనే గెలుస్తారు తప్ప ఎక్కడో రేర్. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల్లో కూడా నాట్ మోర్ దెన్ 30,000 కంటే మెజారిటీ రాదు. ఒకప్పుడు చాలా మెజారిటీ వచ్చి ఉండొచ్చు అనుకోవచ్చు మనము. 50,000 పైచులకు ఆయనకు ఏదో వచ్చింది, 70,000 80,000 చిల్లర. ఈసారి మాత్రం ఆయనకు మాక్సిమం వస్తే 50,000 బిలోనే వస్తుంది తప్పనిచ్చి అంతకు మించి రాదు. ఈవెన్ మన చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గం తీసుకున్నా ఆయన ఒకవేళ గెలిస్తే, ఎందుకంటే అక్కడ కూడా టైట్ ఉంది, గెలిచినా కూడా ఆయన 5,000 నుంచి 15,000 మధ్యలోనే ఓట్స్ ఉంటాయి తప్పనిచ్చి ఇదివరకు రోజుల్లాగా 30,000 40,000 మెజారిటీ వచ్చే అవకాశాలు లేవు. రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడ కూడా మీకు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ ఉందంటే డివిజన్ ఆఫ్ ఓట్స్ అనేది ఎక్కువ జరిగింది. దీంట్లో డివిజన్ ఆఫ్ ఓట్స్ ఏ విధంగా జరిగిందంటే చాలామంది ఏమనుకుంటున్నారు, కూటమి ఏర్పాటు అయిపోయింది కాబట్టి కన్సాలిడేటెడ్ అయ్యా అనుకుంటున్నారు. నో, ఈ 2% నుంచి 4% మధ్యలో ఉన్న మార్జిన్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా డివైడ్ అయిపోయి డిస్ట్రిబ్యూట్ అయిపోయి